హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో న్యూ ఓటర్ ఐడిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో సిఈఓ తెలంగాణ అని మనం సెర్చ్ చేసినట్లయితే సిఈఓ తెలంగాణ వారి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఈ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అందులోకి వెళ్ళినట్లయితే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఓటర్ పోర్టల్ అనే లింకును మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్తో లాగిన్ కావాలి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ లేదు, అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే నేను ఒక వీడియో చేశాను, అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడండి. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి అనేది వెరిఫై అండ్ లాగిన్ మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది కంప్లీట్ మన డాష్ బోర్డ్. సో ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ ఫామ్ 8 దీని మీద క్లిక్ చేసినట్లయితే మన ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, ఇవన్నీ 1 by 1 అనేది ఫిల్అప్ చేసినట్లయితే మన ఓటర్ కార్డ్ అనేది అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో అది ఎలానో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇవన్నీ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. సో మనం ఫస్ట్కి వెళ్ళినట్లయితే సెలెక్ట్ స్టేట్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన స్టేట్ నుంచి డైరెక్ట్ మనం కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే డిస్టిక్ మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏదో ఆ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ బటన్ కనబడుతుంది కదా రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మూవ్ అవుతుంది మన పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడికి వెళ్ళినట్లయితే మన కంప్లీట్ నేమ్ ఏంటి ఇవన్నీ మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. నేము అండ్ ఫోటో కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నేము, సో ఇక్కడ మన ఫోటో అనేది 2 MB కంటే బిలో ఉంటేనే ఇది తీసుకుంటుంది. సో ఒకవేళ 2 MB కంటే పెద్ద ఉంటే ఇది తీసుకోదండి. సో ఫస్ట్ అనేది మీ ప్రాపర్టీస్ చెక్ చేసుకొని ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఫోటో అనేది మనం క్రాప్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఇక్కడ హ్యూమన్ ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఫోటో అయితే ఇది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మన డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. మన ఫాదర్ నేమ్ ఏంటి, మన పేరెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ వెరిఫై చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మన ఓన్ కాబట్టి మనం మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేయాలి. చేసినట్లయితే మన ఓటర్ ఐడికి మన మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి అప్డేట్ అవుతుంది. సో ఒకవేళ మనం ఎప్పుడైనా ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఓటీపీ అనేది ఈ మొబైల్ నెంబర్కే రావడం జరుగుతుంది కాబట్టి. సో ఒకవేళ మీకు మెయిల్ ఐడి ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను మెయిల్ ఐడి అయితే ఇవ్వడం లేదు. ఇక్కడ వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేయాలి. చేసినట్లయితే వెరిఫైడ్కి సక్సెస్ఫుల్గా వెరిఫై అయింది మన మొబైల్ నెంబర్. సో ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మన ఆధార్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో మన ఈ ఎలక్షన్ ఓటర్ ఐడికి మన ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం 18 years అబోవ్ ఉంటేనే మనం ఓటర్ ఐడి ఎలిజిబిలిటీ కాబట్టి ఇక్కడ మనం ఆ ఏజ్ ప్రకారం మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి.
సో ఇక్కడ మన జెండర్ చూసుకున్నట్లయితే మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఈ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీలోకి వచ్చినట్లయితే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో దానికి ప్రూఫ్ మీ దగ్గర ఏదైతుందో, సో మీరు 18 ఇయర్స్ అబోవ్ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ అంటే లైక్ ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డు కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏదైతే కార్డు ఉందో అది ఆధార్ కార్డ్, బర్త్డే సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఉన్నాయి. సో అది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆధార్ అనేది వాళ్ళకు అప్లోడ్ చేయాలి, ఇక్కడే అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. చేసినట్లయితే వాళ్ళు ఆ ఏజ్ చూసిన తర్వాత వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రోల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మన పర్సనల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కంప్లీట్ ఇవ్వాలి. సో మన హౌస్ నెంబర్ ఏంటి, విలేజ్ నేమ్, మండల్, సో పిన్ కోడ్ నెంబర్, పోస్ట్ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ, అవన్నీ ఇక్కడ మనం చూసి కంప్లీట్ చేసేయాలి. డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ రెసిడెన్సీ. సో మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేనైతే ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అందులో మన అడ్రస్ ఉంటుంది కాబట్టి. సో అది నేను జేపీజీ ఫార్మాట్లో నేను చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళినట్లయితే మన కేటగిరీ, మీరు ఒకవేళ డిజేబుల్ ఉన్నట్లయితే ఈ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. అంటే మీరు హ్యాండిక్యాప్డ్ ఉంటాయి కదా, సో అలాంటిది ఎంచుకోవాలి. ఒకవేళ లేదనుకుంటే నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఇక్కడ ఒకవేళ మీరు ఫ్యామిలీ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ డిక్లరేషన్. సో లాస్ట్ కంప్లీట్ అనమాట ఇది. సో మీ విలేజ్ ఏంది, ఇక్కడ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు నివసిస్తున్నారు అనేది ఇక్కడ మనం కంప్లీట్ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ ఈ డేట్ అనేది చూసినట్లయితే ఏ ఇయర్ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు. సో మీ నేటివ్ ప్లేస్ ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు ఈ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో ఇది మన డేట్ ఆఫ్ బర్త్లో ఏదైతుందో ఆ డేట్ నుంచి మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చినట్లయితే ప్లేస్. సో మనం ఇక్కడ ప్లేస్ అయితే ఏదో మీ విలేజ్, ఆ విలేజ్ ఇక్కడ ఎంటర్ చేసి కింద ఇక్కడ రైట్ సైడ్లో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి కింద చూస్తున్నటువంటి బటన్ ఉంది కదా, ప్రివ్యూ అండ్ సబ్మిట్, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇంతకుముందు ఏమైతే ఫిల్అప్ చేసామో అవన్నీ ఒకసారి ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు అందులో ఏమైనా మిస్టేక్స్ లాంటివి ఉంటే అక్కడ మళ్ళీ ఎడిట్ చేసి మనం రీకన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇది మనం కంప్లీట్గా ఫిల్అప్ చేసిన డేటా అనేది. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద, ఇక్కడ కీప్ ఎడిటింగ్గా దాన్ని క్లిక్ చేసినట్లయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ సబ్మిట్ చేసేస్తున్నాం. సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. సో అది మన పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మనం చేసినటువంటి అప్లికేషన్ ఫామ్. సో ఇది వెరిఫై చేసిన తర్వాత 1 మంత్ లోపల మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది.